హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పరశురామ్ తెలుగు టెక్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో యూఏఎన్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, అప్పుడే అర్థమవుతుంది. అయితే ఈపీఎఫ్కి సంబంధించి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని అనేది లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ ఈపీఎఫ్ అనేది ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. అంతేకాకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఈ వీడియోను. అయితే ఫ్రెండ్స్, మీరు ఒక విషయాన్ని అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఆధార్ కార్డు లింక్ అయిన ఫోన్ నెంబర్ని యూఏఎన్కి లింక్ చేసుకోవాలి. ఆధార్కి ఒక ఫోన్ నెంబరు, యూఏఎన్కి వేరే నెంబర్ని అయితే లింక్ చేయడానికి అయితే వీలు లేదు. సో మీరు ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ లేకపోతే మాత్రం వెంటనే ఆధార్కి ఒక కొత్త మొబైల్ నెంబర్ని అయితే లింక్ చేసుకోండి. ఆ లింక్ చేసిన నెంబర్ని యూఏఎన్కి అయితే లింక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబరు పోతే కనుక మీరు లాగిన్ చేయలేరు కాబట్టి, ఎందుకంటే ఓటీపీ వస్తుంది కదా. సో ఆ మొబైల్ నెంబర్ లేకపోతే మీరు యూఏఎన్ అనేది ఓపెన్ చేయలేరు కాబట్టి అప్పుడు మీరు లాగిన్ కాలేరు. సో మీరు మీ ఎంప్లాయర్ని అయితే సంప్రదించి కూడా మీ మొబైల్ నెంబర్ని అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది మీ యూఏఎన్ పోర్టల్లో. అప్పుడు ఆ మొబైల్ నెంబర్ను ఆధార్కి లింక్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మీరు యూఏఎన్ లాగిన్ అయ్యాక మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఆధార్కి ఇచ్చారో ఆ నెంబర్ని అయితే మీరు ఈజీగా యూఏఎన్ నెంబర్కి అయితే లింక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే మనం ఈ వీడియోలో యూఏఎన్కు మొబైల్ నెంబర్ ఏ విధంగా లింక్ చేయాలనేది మనం ప్రాక్టికల్ అయితే చూద్దాం. మీకు తెలిసే ఉంటుంది, యూఏఎన్ పోర్టల్కి అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది. సో లాగిన్ అయ్యాక ఏ విధంగా చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా వెబ్సైట్ ఓపెన్ చేశాక ఈ విధంగా ఉంటుంది మెనూ బార్. సో ఇక్కడ మెనూ ఆప్షన్స్లోకి వెళ్ళాక ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇందులో కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇందులో మీరు మేనేజర్లోకి వెళ్ళాక కాంటాక్ట్ డీటెయిల్స్ అని ఉంది కదా, కాంటాక్ట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. కాంటాక్ట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే మీరు మొబైల్ నెంబర్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలని అక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే మీకు చూపిస్తాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ చూపిస్తుంది. అంటే రిజిస్టర్ మొబైల్ నెంబర్ మ్యాండేటరీ కంపల్సరీ. ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అంటే మొబైల్ నెంబర్ అనేది ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ మాత్రమే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. వేరే నెంబర్ని అయితే చేంజ్ చేసుకోవడానికి అయితే వీల్లేదు. ఇది ఒకటైతే మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ రిజిస్టర్ కింద చెక్ మార్క్ ఉంది కదా, చేంజ్ మొబైల్ నెంబర్, దానిపైన క్లిక్ చేయగానే ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ రీఎంటర్ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్. ఒకసారి మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక మళ్ళీ రీఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో రీఎంటర్ చేశాక కిందికి స్క్రోల్ చేస్తే గెట్ మొబైల్ నెంబర్ ఓటీపీ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేయగానే మీరు ఏదైతే ఆధార్కి ఈ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయడం ద్వారా మీరు సక్సెస్ఫుల్గా మీ యూఏఎన్కి అయితే మొబైల్ నెంబరు లింక్ అయినట్టయితే మీకు చూపిస్తుంది అక్కడ. సో ఇలా ఈజీగానైతే మీరు ఆధార్కు మీ యూఏఎన్ నెంబర్కి అయితే లింక్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ని చాలా ఈజీగా లింక్ చేయడం అయితే జరుగుతుంది. సో కంపల్సరీ అయితే మీరు ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ని లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఈజీగానైతే మీరు మీ యూఏఎన్కి అయితే మొబైల్ నెంబర్ని లింక్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియోని సెలెక్ట్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి.